హాయ్ అండి. కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్. చరణ్ కూడా నేరుగా విజయ్ వెనకాలే వచ్చి అతడి రూమ్ డోర్‌ని లాక్ చేస్తాడు. అప్పుడు విజయ్ కూడా చరణ్‌ని లోపలికి రమ్మంటాడు. అప్పుడు చరణ్ లోపలికి వచ్చిన తరువాత "నీకెందుకు అంతటి కోపం? ఆవిడ మీ అమ్మగారు" అని అంటాడు చరణ్. అప్పుడు విజయ్ అతడి కోపాన్ని ఏమాత్రం ఎంతగానో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక "నాకు ఇలా ఈరోజు ఆడవాళ్ళ మీద ఇంతటి అసహ్యం పుట్టడానికి కేవలం కారణమే ఆమె" అని అంటూ అతడి కోపాన్ని అసలు ఎంతమాత్రం కంట్రోల్ చేసుకోలేక అక్కడే ఉన్న గోడకి అతడి చెయ్యి తీసి బలంగా గుద్దుతాడు. దాంతో అక్కడే ఉన్న చరణ్ కూడా అతడిని సమాధానం చేస్తూ "విజయ్, నువ్వు ఇలా ఎంతమాత్రం చెయ్యకూడదు. నిన్ను నువ్వు ఇలా హింసించుకోవడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్‌లో ఉన్న సమస్యలకి పరిష్కారం అనేది ఉంటుంది. మనం కూడా ఆ పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం" అని అంటాడు. అప్పుడు చరణ్ చెప్పిన మాటలు విని విజయ్ కూడా కొంచెం సమాధానం అవుతాడు. ఇంకా విజయ్ కూడా చరణ్‌తో "ఇక్కడే మన హోటల్ ఉంది కదా, మనం అక్కడికే వెళ్ళి స్టే చేద్దాం పద" అని అంటూ అతడు కూడా బయటకి వస్తాడు. అప్పుడు చరణ్ కూడా అతడి వెనకాలే బయటకి వస్తూ అక్కడే ఉన్న మాలతి గారిని అతడు చూస్తూ "ఆంటీ, విజయ్ హోటల్లోనే ఉండాలి అని అతడు అనుకుంటూ ఉన్నాడు. ప్లీజ్ మీరు ఏం అనుకోవద్దు. సారీ ఆంటీ" అని అనగానే మాలతి గారు "నువ్వెందుకు నాకు ఇప్పుడు అలా సారీ చెబుతూ ఉన్నావు? ఒక్కసారి విజయ్ ఏదైనా డిసైడ్ చేశాడు అంటే వాడి మనసుకి నచ్చినట్లే వాడు నడుచుకుంటూ ఉంటాడు" అని ఆవిడ కూడా చరణ్‌తో అనేసి ఆవిడ కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అది కూడా బాధతో. ఇంకా విజయ్‌కి చాలా అంటే చాలానే తలనొప్పిగా ఉండడంతో హోటల్‌కి వెళ్ళే దారి మధ్యలోనే ఒక కాఫీ షాప్ కనబడడంతో నేరుగా కాఫీ తాగడానికి కాఫీ షాప్‌లోకి వెళ్ళిపోతారు. విజయ్ నేరుగా వెళ్ళి అతడు ఒక టేబుల్ దగ్గర కూర్చొని చరణ్‌ని కాఫీ ఆర్డర్ ఇవ్వడానికి కౌంటర్ దగ్గరికి అతడు కూడా వెళ్ళిపోతాడు. అక్కడే వైట్ కలర్ ఫుల్ లాంగ్ గౌన్లో ఆద్య తన ఫ్రెండ్స్‌కు కాఫీ తాగుతూ ఆమె ఏదో మాట్లాడుతూ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఏ ఒక అమ్మాయిని సహా ఎప్పుడూ కూడా కన్నెత్తని చూడని విజయ్ కూడా అలాగే ఆద్యను చూస్తూ అతడు పూర్తిగా ఈ లోకాన్ని కూడా అతడు పూర్తిగా మర్చిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. విజయ్‌ని అలా చూసిన చరణ్‌కి ఒక్క క్షణం అతడికి షాక్ అయిపోతుంది. ఆద్య కాఫీ అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది కూడా విజయ్ టేబుల్ ముందు నుంచి ఆమె వెళ్తూ ఉంటుంది. చరణ్‌కి "ఏంటిది? నేను చూస్తున్నది అసలు కలా లేక నిజమా" అని అతడి మనసులోనే అనుకుంటూ మళ్ళీ ఒకసారి అతడి కళ్ళని ఒక్కసారి క్లోజ్ చేసి మళ్ళీ అతడు ఓపెన్ చేస్తాడు. అప్పుడు కూడా దాన్ని చూసిన చరణ్ "నేను చూస్తున్నది అసలు నిజమా లేక కలా" అన్న సందేహం నాకు కూడా వస్తూ ఉంది. ఇంతలోపే ఆద్య అటు నుంచి వెళ్తూ ఉంటే ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ కూడా కిందకి పడిపోతుంది. దాన్ని చూసిన చరణ్ కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి విజయ్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంతలోపే విజయ్ మీద ఆ కాఫీ మొత్తం పడిపోతుంది. దాంతో అతడి మొహంలో పూర్తిగా కోపం నిండిపోతుంది. అప్పుడు ఆ పరిస్థితిని అర్థం చేసుకున్న చరణ్ కూడా మధ్యలోనే వచ్చేస్తూ వాళ్ళిద్దరి వంక అతడు చూస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందా అని.
అప్పుడు విజయ్ నేరుగా ఆద్యని చూస్తూ ఆమె మీద గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆద్య కూడా అతనితో రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అండి. నేను కావాలని అసలు ఇలా ఎంత మాత్రం చెయ్యలేదు. పొరపాటున మాత్రమే ఇదంతా జరిగిపోయింది. మీరేమీ అనుకోవద్దు ప్లీజ్ అని అంటుంది. అలాగే మీరేమీ అనుకోను అంటే నేను మీ షర్ట్ని మొత్తం క్లీన్ చేసి ఇస్తాను అని ఆమె నేరుగా విజయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు చరణ్ మధ్యలోనే ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు అని అంటాడు. ఎక్కడ ఆమె విజయ్ని టచ్ చేస్తే అతడికి మళ్ళీ అలర్జీ వచ్చేస్తుందేమో అన్న భయంతో. కానీ ఆద్య మాత్రం విజయ్తో లేదు లేదు, ఏం పర్వాలేదు, నేనే మీ షర్ట్ని క్లీన్ చేసి ఇస్తాను అని అంటుంది. అప్పుడు విజయ్ ఆద్యని చూస్తూ నీలాంటి అమ్మాయిలని నా లైఫ్లో నేను ఎందరిని చూడలేదు. ఎవరైనా అబ్బాయిని మీరు హ్యాండ్సమ్ ఇంకా రిచ్గా ఉన్న అబ్బాయిలని చూసి మీరు ఇలా కావాలని వాళ్ళతో ఫ్లర్ట్ చేసి వాళ్ళ వెనకాల ఉన్న డబ్బు కోసం, ఇంకా ఆస్తి కోసం, ఇంకా అబ్బాయిల అందం కోసం మీరు మీ క్యారెక్టర్స్ని అసలు ఎంతటికైనా దిగజార్చుకోగలరు. మీ అమ్మాయిలని చూస్తేనే నాకు చిరాకు ఇంకా అసహ్యం. మీరు డబ్బు కోసం మీరు ఎంతటికైనా దిగజారగలరు అని విజయ్ అనగానే ఆ మాటలు విని ఆద్య కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలాగే అక్కడే ఉన్న విజయ్తో ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఏంటి నువ్వు అందంగా ఉన్నావా, ఒక్కసారి నువ్వు నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా, అచ్చం నువ్వు కొండముచ్చిలా ఇంకా కోతిలా ఉన్నావు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క అమ్మాయి కూడా అసలు నిన్ను ఎంత మాత్రం ఇష్టపడదు. నువ్వు అంత అసహ్యంగా ఉన్నావు. ఏంటి నీ డబ్బు చూసి నీ వెనకాల అమ్మాయిలు క్యూ కడతారా, నీకు మాత్రం అంత సీన్ అసలు ఎంత మాత్రం లేదు అని అంటుంది అంతే కోపంగా. అప్పుడు ఆద్య అన్న ఆ మాటలతో ఇంకా కోపం పెరిగిపోయిన విజయ్ కూడా ఆమె మీదకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు దాన్ని చూసిన చరణ్ అతడి చెయ్యి పట్టుకుని అతడి చెవి దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఇంత సిల్లి విషయానికి గొడవ పడుతూ ఉన్నావా, నువ్వు ఒక పెద్ద కంపెనీకి CEO అని నువ్వు మర్చిపోతూ ఉన్నావా, త్వరగా మనకు చాలా వర్క్ ఉంది పద అని విజయ్ చెయ్యి పట్టుకుని అతడు బయటకి లాక్కుని వెళ్తూ అలాగే ఐఎమ్ సారీ బస్ అని అంటూ ఆద్యకి చెప్పిన తర్వాత వెళ్ళిపోతాడు. చరణ్ ఇంకా విజయ్ అప్పుడు అక్కడే ఉన్న ఆద్య ఫ్రెండ్స్తో జ్యోతి ఆద్యతో ఏంటి నువ్వు ఆ అబ్బాయిని అంతలా తిట్టేశావు, చూడడానికి ఆ అబ్బాయి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు చూడు, అలాంటి వాడిని నువ్వు పట్టుకుని కొండముచ్చు ఇంకా కోతిలా ఉన్నావు అని నువ్వు అతడిని ఏదేదో అనేసావు కదా అని అంటుంది బాధతో. అప్పుడు ఆద్య జ్యోతి వంక చూస్తూ మరేంటి చూడు వాడికి ఎంత పొగరు, అమ్మాయిల గురించి వాడు ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేనేదో నా వల్ల మిస్టేక్ జరిగింది అని నేను అతడితో సారీ చెబుతూ ఉంటే వాడు ఎంత పొగరు చూపిస్తూ ఉన్నాడు చూడు, వాడేమైనా నాకు ఇంకొకసారి ఎప్పుడైనా దొరకాలి, అప్పుడు చెప్తాను వాడి సంగతి అని అంటుంది. అప్పుడు జ్యోతి కూడా సర్లే ఇక చాలు పద, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మనల్ని సినిమా చూస్తూ ఉన్నట్లు చూస్తూ ఉన్నారు అని అంటుంది. అలాగే ఆద్యని అక్కడి నుంచి బయటకి తీసుకుని వెళ్తుంది. ఇంకా చరణ్ ఇంకా విజయ్ ఇద్దరూ కలిసి హోటల్ దగ్గరికి కారులో వెళ్తూ ఉంటారు. విజయ్ మాత్రం అతడి మొహాన్ని ఊదబెట్టుకుని కూర్చొని ఉంటాడు. కానీ చరణ్ మాత్రం ఆమె తిట్టిన తిట్టులు గుర్తు చేసుకుని పడి నవ్వుతూ ఉంటాడు. అతడు ఎంత ట్రై చేసినా అతడి నవ్వుని అతడు అసలు ఏమాత్రం కంట్రోల్ కూడా చేసుకోలేకపోతూ ఉంటాడు. అప్పుడు దాన్ని చూసిన విజయ్
దాన్ని తట్టుకోలేక చరణ్ కడుపులో అతడు ఒక గుద్దు గుద్దుతాడు. అలాగే నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉండలేదు అంటే నేను నేరుగా ఈ కారులో నుంచి నిన్ను బయటకి తోసేస్తాను అని అతడికి వార్నింగ్ కూడా ఇస్తాడు. అప్పుడు చరణ్ విజయ్ గుద్దిన గుద్దుకి నొప్పితో అల్లాడిపోతూ ఏంట్రా నన్ను నువ్వు ఇంత గట్టిగా కొట్టేశావు అని అంటాడు. అప్పుడు విజయ్ కూడా మరేంటి ఆ అమ్మాయి నన్ను కొండముచ్చు ఇంకా కోతి అని ఆమె నన్ను ఏదేదో తిడుతూ ఉంటే నువ్వు ఆ అమ్మాయిని ఏదో ఒకటి అనాల్సింది పోయి నువ్వు అక్కడే నిల్చొని ఫిలిం చూస్తూ నుంచున్నావా అని అంటాడు. అలాగే విజయ్ అతడి ఫోన్ని అతడు ఒక్కసారి అతడి చేతుల్లోకి తీసుకుని అతడి మొహాన్ని అతడు ఆ ఫోన్లోనే చూసుకుంటూ నేను కొండముచ్చులా ఉన్నానా అని అడగగానే చరణ్ ఇంకా గట్టిగా పగలబడి నవ్వుతూ ఏంట్రా ఆ అమ్మాయి ఏదో ఒక కోపంలో ఫ్రస్ట్రేషన్లో అలా తిట్టింది, దాన్ని నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావా అని అంటాడు విజయ్తో చరణ్. అప్పుడు విజయ్ నా జీవితంలో ఎవరూ కూడా నన్ను అసలు ఇంత మాత్రం అవమానించలేదు. ఇంకొకసారి ఆ అమ్మాయి నాకు కనబడని అప్పుడు చెబుతాను దాని సంగతి అని అంటాడు. అప్పుడు చరణ్ అతడితో అవునా ఏం చేస్తావు నువ్వు ఆ అమ్మాయిని అని అతడు విజయ్ని వెటకారంగా అడుగుతాడు. అప్పుడు విజయ్ అతడితో ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్ అని అతడు అనగానే చరణ్ కూడా అతడి నోటిపైన వేలుని పెట్టుకుని అతడు కూడా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలోపే వాళ్ళు హోటల్కి కూడా చేరుకుంటారు. ఆ హోటల్ 5 స్టార్ హోటల్ అయ్యి ఉంటుంది. అక్కడ ఒక బ్లాక్ ఫెరారీ కార్ కూడా వచ్చి నిలబడగానే అక్కడున్న స్టాఫ్కి అందరికీ కూడా తెలిసిపోతుంది అది విజయ్ అని. అందుకే అందరూ కూడా వచ్చి విజయ్ని గ్రీట్ చేస్తూ ఉంటారు. కానీ విజయ్ ఆలోచనలు మొత్తం కూడా ఆద్యతోనే నిండిపోయి ఉంటుంది. ఆమె అతడిని కొండముచ్చు ఇంకా కోతి అని అతడిని తిట్టడంతో అతడు దాని గురించి ఆలోచిస్తూ చిరాకుగానే ఉంటాడు. అక్కడ జరుగుతున్నది చూసి చరణ్ కూడా అతడి నవ్వుని అతడు అసలు ఏమాత్రం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోపే అక్కడికి వచ్చిన మేనేజర్ కూడా విజయ్ని లోపలికి అతడు నేరుగా తీసుకుని వెళ్ళిన తరువాత నేరుగా ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి అతడిని కూడా లోపలికి ఆహ్వానిస్తారు. కానీ విజయ్ వాటిని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా మా కోసం మీరు పెంట్ హౌస్ని రెడీ చేసి ఉంచారా అని అడుగుతాడు. ఇంతలోపే అక్కడికి వచ్చిన మేనేజర్ ఎస్ సార్ అని అంటూ నేరుగా విజయ్ కోసం ఇంకా చరణ్ కోసం రెడీ చేసిన వాళ్ళ రూమ్ వైపు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. రూమ్ లోపలికి వెళ్ళిన తరువాత చరణ్ కూడా అతడితో సరే నాకు ఇప్పుడు చాలా అంటే చాలానే టయర్డ్గా ఉంది, నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలి, నువ్వు కూడా రెస్ట్ చేయి, నేను త్వరగా మళ్ళీ వస్తాను అని అతడికి చెప్పిన తరువాత అతడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా జ్యోతి ఇంకా ఆద్య కూడా ఇద్దరు కలిసి ఆ రోజు చాలానే టైం స్పెండ్ చేసిన తరువాత షాపింగ్ కూడా చేసి వాళ్ళిద్దరూ కూడా కొంచెం టైంని స్పెండ్ చేసిన తరువాత ఆద్య ఇంకా జ్యోతి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆద్య జ్యోతితో జ్యోతి నా కోసం నువ్వు ఏదైనా ఒక జాబ్ చూడవా, నాన్నగారు అసలు ఎలాంటి బాధ్యతని ఆయన ఏమాత్రం తీసుకోవడం లేదు, మా అమ్మ కూడా చనిపోయి 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు నాకు ఆ జాబ్ చాలా అంటే చాలా అవసరం, ఇంకా నాకు జాబ్ కూడా అర్జెంటుగా కావాలి అని అంటుంది ఆద్య జ్యోతితో. ఇప్పుడు ఆద్య జాబ్కి ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవుతుంది, మీకేమైనా ఒక ఐడియా ఉంటే కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.